జై శ్రీరామ్. హిందూ బంధువులకి, భారతీయ ముద్దు బిడ్డలకి, సనాతన ధర్మ ప్రేమికులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. యుగ పురుషుడు, మహానుభావుడు శ్రీరాముడు వారు జన్మించినటువంటి దినమున ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీరామనవమి జరుపుకుంటాం. దేశానికే కాదు ప్రపంచానికి మనిషి అంటే ఎలా ఉండాలి, మనిషి చాటి చెప్పినటువంటి వ్యక్తి, ప్రేమను ఎలా పంచాలి, దుర్మార్గాన్ని ఎలా ఎదిరించాలి, దుష్ట శిక్షణ ఎలా చేయాలి, ధర్మరక్షణ ఎలా చేయాలి అని నేర్పినటువంటి మహానుభావుడు శ్రీరాముడు వారు. శ్రీరాముడు వారికి ముందు గాని తన తర్వాత గాని మనిషిగా జన్మించినటువంటి వ్యక్తి ఎవరు కూడా అంతటి మహానుభావుడు లేరు. అందుకే ప్రపంచం మొత్తం జై శ్రీరామ్ అంటూ నినదిస్తోంది. ప్రతి ఒక్క హృదయంలో ఆ శ్రీరాముని యొక్క నినాదం, శ్రీరాముని యొక్క ప్రతిమ నిలిచిపోయింది. అంతటి మహానుభావుడు శ్రీరాములు వారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి హిందూ బంధువు చక్కగా నిర్వహించుకోవాలని మరొకసారి ప్రతి ఒక్కరికి. అలాగే మన ప్రియ నాయకులారా, రాజకీయ నాయకులారా, సెక్యులర్ భావజాలికులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ వెళ్లి పోస్టర్లలో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు వెళ్లి నెత్తిన టోపీలు పెట్టుకొని హలాల్ చేసినటువంటి హలీం తిన్నారు కదా. మిమ్మల్ని అడుగుతున్నా, ఇది సెక్యులర్ దేశం, మీలో ఉన్నటువంటి మంచితనం మీలో మాత్రమే మంచితనం ఉందా, మీ దగ్గర మాత్రమే సెక్యులరిజం ఉందా? రేపు జరగబోయే శ్రీరామనవమికి ఎవరెవరైతే వెళ్లి నెత్తిన టోపీ పెట్టుకొని ఎవరెవరైతే హలీం తిన్నారో వీరందరిని అడుగుతున్నా. మనం సోదరులుగా భావించే మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, అలాగే క్రిస్మస్ సందర్భంగా పోయి బిర్యానీలు తిని శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా మీరు శ్రీరామనవమికి వారిని ఆహ్వానించండి. అప్పుడు తెలుస్తుంది. శ్రీరామనవమికి వారిని ఆహ్వానించండి, నుదుటిని బొట్టు పెట్టండి, శ్రీరాములు వారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకం తినిపించండి. ఎలాగైతే రంజాన్కి హలీం ఇష్టమో, వాళ్ళు మీకు పెడితే మీరు లొట్టలు వేసుకొని తిన్నారో, అలాగే శ్రీరాములు వారికి వడపప్పు పానకం చాలా ఇష్టం, అది వారికి తినిపించండి. వాళ్ళు వచ్చి తిన్నారు అని అంటే అప్పుడు నిజమైనటువంటి సెక్యులరిజం, నిజమైనటువంటి సోదరభావం ఉన్నట్టు, అలాగే మిమ్మల్ని కూడా వాళ్ళు గౌరవిస్తున్నట్టు, సమానత్వం ఉన్నట్టు. ఒక రాజకీయ నాయకుడుగా, ఒక ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, లోకల్ లీడర్ కావచ్చు, లేకపోతే మామూలు మానవులు కావచ్చు, మీరు ఏ విధంగా అయితే మీరు వెళ్ళి విసెస్ చేశారో అదే విధంగా మీకు విసెస్ చేయమని చెప్పి పిలవండి. విసెస్ చేస్తారో లేదో చూడండి, ఆలోచించండి ఒకసారి. వచ్చి అదే సోదరభావంతో మెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీరామనవమికి రావాలని, మన సాంప్రదాయం మనం ఏ విధంగా అయితే వారిని గౌరవించామో అదే విధంగా మనల్ని కూడా వాళ్ళు గౌరవించాలని. అప్పుడు భారతదేశం ప్రపంచ దేశాల కన్నా ముందుకు వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఉంటే దయచేసి. భారతదేశంలోని ప్రజలు ఇంకా బ్రిటిష్ బానిసత్వంలో ఉన్నారా, మొఘలుల బానిసత్వంలోనూ అలాగే బతుకుతున్నారా, లేదంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది కాబట్టి సమానత్వంలో ఉన్నారా, గౌరవాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారా, లేదంటే మానాన్ని వెళ్ళి తాకట్టు పెడుతున్నారా అని తెలిసిపోతుంది. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ.